ఒక కథ చెప్పడానికి ఎన్నో మార్గాలు. అందులో ఒకటి చిత్రకళతో కథ చెప్పడం. ఎక్కడో జరిగే విషయాలని మనకి పెయింటింగ్ ద్వారా తెలియపరిచిన ఒక ఆర్టిస్ట్. ఈ పెయింటింగ్స్ చూడగానే మీకేమనిపిస్తుంది? కాకినాడ దగ్గరలో ఉప్పాడ కోస్టల్ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ కష్టాల గురించి పెయింటింగ్ ద్వారా మన అందరికీ చూపించిన ఆర్టిస్ట్. సముద్రపు తీరం ఎంత బాగుందో కదా. మనం వెకేషన్స్కి వెళ్తాం కొద్ది రోజులకి, కానీ అక్కడే ఉండిపోం కాబట్టి అక్కడున్న వాళ్ళ కష్టాలు అక్కడున్న వాళ్ళకే అర్థమవుతాయి. చాలా దశాబ్దాల నుంచి గాలి తుఫానులు, సీ లెవెల్ పెరగడం వల్ల చాలా భూమి కోల్పోయారు వాళ్ళు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి 1500 ఇల్లులు, గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్, టెంపుల్స్, బస్ స్టాండ్స్ అన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, అలలు ప్రజలున్న దగ్గరికి రాకుండా ఉండడానికి జియో టెక్స్టైల్స్తో ఫ్యాబ్రిక్ ట్యూబ్స్ చేసి వాటిల్లోకి అక్కడ దొరికే శాండ్తో జియో ట్యూబ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ జియో ట్యూబ్ 1.5 కిలోమీటర్ పొడవునా ఉంటే దాంట్లో 1000 మీటర్లు సముద్రంలో కొట్టుకుపోయింది. కొన్ని ఏరియాస్లో అయితే మొత్తం నాశనం అయిపోవడం వల్ల ఆ ప్లేస్ అంతా ఇసుకతో నిండిపోయింది. ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తీరానికి దగ్గరలో నీళ్ళులన్నీ కొట్టుకుపోయాయి. ఎందుకంటే ఈ జియో ట్యూబ్ డ్యామేజ్ అవ్వడం వల్ల. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు గవర్నమెంట్ని జియో ట్యూబ్ వాల్ కన్నా బెటర్గా ఏమైనా ప్రొటెక్ట్ చేసే దాన్ని కన్స్ట్రక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత కష్టపడుతూ ఎందుకు అక్కడే ఉంటున్నారు అని అనుకుంటే వాళ్ళ జీవితాలు సముద్రం మీదే ఆధారపడి ఉండడం వల్ల అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేరు. ఇంకెక్కడికి వెళ్తారు? వాళ్ళ జీవితం అక్కడే ఉంటే. ఇంకొందరైతే డ్యామేజ్ అయిన ఇళ్ళల్లోనే ఇంకా ఉంటున్నారు. అక్కడక్కడ స్లిప్పర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎందుకు పెట్టిండొచ్చు అని అనుకుంటున్నారు? అక్కడ పెరుగుతున్న పిల్లలు చిన్నప్పటి నుంచి సముద్రపు ఓడల్ని చూసి పెరిగారు. అక్కడ పిల్లలు పాత స్లిప్పర్స్ని బోట్లాగా చేసి సముద్రంలో వదులుతున్నారు. ఎంత చక్కగా ఉందో కదా పిల్లల ఆలోచన. గత 10 సంవత్సరాల నుంచి జియో ట్యూబ్ వాళ్ళని రక్షించింది అని భావిస్తున్నారు. చూసారా, ఒక నిజ జీవితంలో జరుగుతున్న వాస్తవ కథ మనకి తెలిపిన ఆర్టిస్ట్. పెయింటింగ్స్తో పాటు అక్కడ వాళ్ళు వాడిన నెట్స్, అక్కడి గవ్వలు, పిల్లలు బోట్స్లా ఆడుకునే వస్తువులు, అన్నిటికీ మించి ఒక పాత లుక్ ఇచ్చే క్లాత్ మీద ఎమోషన్స్ తెలిసేలాగా పెయింటింగ్స్ వేయడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఉప్పాడ కోస్టల్ లైన్ విలేజ్ని రీక్రియేట్ చేసినట్టే ఉంది కదా.